అంటే ఎవరు ఎలా ఏం మాట్లాడినప్పటికీ వర్మకి ఒక అవగాహన ఉంది. వర్మని కాపాడుకోవడం అనేది తెలుగుదేశానికి అవసరం. అంటే వర్మ డెడికేటెడ్గా ఒక సీటు త్యాగం చేశాడు అనేది వాస్తవం. పిఠాపురం నుంచి ఆయన ఆ టైంలో కంటెస్ట్ చేసుంటే గెలిచి ఉండేవాడే. గెలిచి ఉండే సీటుని వదులుకున్నాడు ఆయన. రెండోది, అక్కడ గెలిచింది జనసేన, తెలుగుదేశం కాదు. జనసేన తెలుగుదేశం ప్రస్తుతం మైత్రి బంధంలో ఉన్నాయి. అది ఉండొచ్చు, ఊడిపోవచ్చు కూడా. 2014లో కూడా వాళ్ళు మైత్రితోనే ఎన్నికలకు వెళ్ళారు. అప్పుడు జనసేన కంటెస్ట్ చేయలేదు. కానీ మైత్రి బంధం అయితే విడిపోయింది. విడిపోయి ఎన్నికలకు 1 year ముందు ఆయన బయటకు వచ్చి లోకేష్ని, చంద్రబాబుని అనకూడని మాటలన్నీ అన్నాడు. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు కూడా అనడని గ్యారంటీ ఏమీ లేదు, అంటాడని గ్యారంటీ లేదు. 15 ఏళ్ల పాటు అనే మాట 15 ఏళ్ల పాటు అనే మాట ఆ రోజు కూడా చెప్పారు. ఎప్పుడైనా చెప్తారు, మాది 100 ఏళ్ల బంధం అనే పెళ్లి చేసుకుంటారు ఎవరైనా. పెళ్లి ఈ మాట చెప్పినటువంటి 3వ రోజున అభిప్రాయ భేదాలు వచ్చి వెళ్ళి డివోర్స్ ఫైల్ చేయొచ్చు కోర్టులో. కాబట్టి అభిప్రాయాలు ఎప్పుడు భేదాలు వస్తాయనేది చెప్పడం ఎవరి వల్ల కాదు. ఏ కలయికకి శాశ్వతత్వం ఉండదు. శాశ్వతత్వం మనం ఆపాదించుకుంటాం అంతవరకే. ఆపాదన మాత్రమే, ఆపాదించుకోవడం మాత్రమే, అంతకుమించి ఏమీ లేదు అక్కడ చెప్పుకోవాల్సింది. కాబట్టి ఆ సీటుకి ఒక మనిషి అవసరం వాళ్ళకి, తెలుగుదేశానికి. ఏ క్షణమైనా ఈ మైత్రి బంధం చెడిన మరుక్షణం